కాసేపట్లో ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. భారత మండపంలో నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇక వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు. వికసిత్ భారత్ 2047 చర్యలో భాగంగా రాష్ట్రాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను పాలక మండలి సమావేశంలో వివరించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సీఎం చంద్రబాబు ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. అదే తరహాలో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన సంస్కరణలు, జనాభా నిష్పత్తిలో వ్యత్యాసాల తగ్గింపు, జనాభా పెంపుదలపై, నదుల అనుసంధానం, నీటి వినియోగంపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఒక్కో సీఎంకు 7 నిమిషాల సమయం కేటాయించారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. నాటికి తెలంగాణ సాధించదలుచుకున్న లక్ష్యాలు, సుపరిపాలన విధానాలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశం వేదికగా ఆవిష్కరించనున్నారు. దీంతో పాటు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై తెలంగాణ తరపున ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు. ఇక తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా చేపడుతున్న పనుల గురించి కూడా వివరించనున్నారు. పదవ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ ప్రారంభానికి ముందు ఈ సమావేశానికి వచ్చినటువంటి సీఎంలు గవర్నర్లతో ప్రధాని కొద్దిసేపు ముచ్చరించారు. తర్వాత మరికొద్ది సేపట్లో పాలక మండలి సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేయబోతున్నారు. ప్రధాని ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చేందుకు కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలు, రాష్ట్రాల పాత్ర, చేపట్టాల్సినటువంటి కార్యాచరణ పైన ప్రధాని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాల అభివృద్ధి, దేశ అభివృద్ధి పైన తమ రాష్ట్రాల్లో తీసుకుంటున్నటువంటి చర్యలను ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు వివరించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క ప్రధాని మోదీ ముగింపు ఉపన్యాసాన్ని కూడా చేయబోతున్నారు. ఇక ఏపీకి సంబంధించి ఎటువంటి ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు అన్న దానిపైన నిన్న జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సుచాయిగా చెప్పారు. ఏదైతే విజన్ డాక్యుమెంట్స్ ను ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే డబ్బు ఒకటే అవసరం కాదు, నిధులే కాదు, దానికి ప్లానింగ్ కూడా అవసరం. ప్లానింగ్ ఉంటే నిధులు తమంతట తాముగా వస్తాయి. ఏదైతే ఇప్పుడు అమరావతి ల్యాండ్ పూలింగ్ తో అమరావతిని అభివృద్ధి చేస్తున్నట్లుగా దేశంలో అనేక అభివృద్ధి పథకాలను అభివృద్ధి చేయొచ్చు. ఆ దిశగా కొన్ని ఏదైతే పాలసీలను కూడా ఇందులో ప్రజెంట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ ని కూడా ఆయన విడుదల చేశారు. అదే తరహాలో ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా అయితే సంస్కరణలు చేపడితే బాగుంటుంది, గతంలో సంస్కరణలు చేపట్టిన తర్వాత ఎంత మేరకు జీడిపి పెరిగింది అన్న అంశాన్ని కూడా నిన్న విలేకరుల సమావేశంలో చెప్పారు. సో ఆ అంశాలన్నింటినీ కూడా ఈ రోజు ఇక్కడ చెప్పే అవకాశం ఉంది. జనాభా నిష్పత్తిలో వ్యత్యాసాల తగ్గింపు, జనాభా పెంపుదల, నదుల అనుసంధానం, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణకు సంబంధించి అయితే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదలుచుకున్నటువంటి లక్ష్యాలేంటి, పాలసీలు, సుపరిపాలన విధానాలు, తర్వాత రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సినటువంటి సహాయ సహకారాలు, వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి ఒక నివేదికను అందజేయబోతున్నారు. ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్ తో పాటు ఆ రంగాల్లో మరింత ముందుకు పోయేందుకు ప్రజాప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు, వాటన్నిటిని వివరిస్తారు. తర్వాత RRR, రేడియల్ రోడ్లు, డ్రై పోర్ట్స్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీఆర్లుగా మారుస్తూ ఏదైతే మౌలిక వసతులు,
యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో యూనివర్సిటీల ఏర్పాటు పైన ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంది. ఇక సాగునీటి రంగానికి సంబంధించి సాగురంగం అభివృద్ధి చేసినటువంటి ఏదైతే రుణమాఫీ, వరికి బోనస్, సంక్షేమంలో భాగంగా అందిస్తున్నటువంటి సన్నబియ్యం, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా, 500 రూపాయలకే సిలిండర్ సరఫరా, వీటన్నిటిని కూడా వివరిస్తారు. ముఖ్యంగా సామాజిక సాధికారతలో భాగంగా ఎస్సీ కులాల ఉపవర్గీకరణ, కుల గణన, బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానించినటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో వివరించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.